బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. ఇవాల్టి నుంచి పూల జాతర ప్రారంభం కానుంది. మహాలయ అమావాస్య నాడు మొదలయ్యే ఉత్సవాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు తెలంగాణలో పూల జాతరను తలపిస్తోంది. 9 రోజుల పాటు ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. అందులో మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ఏపీలో ఇవాళ రేపు పోలీస్ ఎస్ఐ సెలక్షన్స్ లో మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరికీ హాల్ టికెట్లు ఆన్లైన్లో ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతోంది. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు అధికారులు. హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అన్నారు. బ్లూ కలర్ లేదంటే బ్లాక్ కలర్ పెన్ తెచ్చుకోవాలని సూచించారు. G20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు P20 న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఇవాళ ముగియనున్నాయి. ఈ P20 సదస్సుకు ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. నిన్న ఏర్పాటు చేసిన పలు సెషన్లకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. స్వాగతోపన్యాసం చేశారు. ఇవాళ్టితో సమావేశాలు ముగుస్తాయి. వన్డే వరల్డ్ కప్ లో అసలు సిసలైన సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య జరిగే వార్ చూసేందుకు కోట్లాది మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటు అహ్మదాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రులకు క్యూ కూడా క్రికెట్ ఫీవర్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 రోజుల్లో మిగిలిన 5 అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు మంత్రి కేటీఆర్. తమ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని స్పష్టం చేసిన కేటీఆర్, కాంగ్రెస్ బీజేపీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ తో సరితూగే నాయకులు కాంగ్రెస్ బీజేపీలో లేరని అన్నారు. కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులు లేరు, కానీ 70 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 20 చోట్ల అభ్యర్థులు లేరని చెప్పారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్ మాత్రమే అన్నారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18న కొండగట్టు నుంచి టీ కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక యాత్రకు హాజరు కానున్నారు. కొండగట్టు నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా యాత్ర సాగనుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. 60 స్థానాలకు పైగా అభ్యర్థులను ఖరారు చేశామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. వామపక్ష పార్టీలను సంప్రదించిన తర్వాత మిగిలిన స్థానాలను ప్రకటిస్తామన్నారు. బస్సు యాత్రకు ముందే అభ్యర్థుల జాబితా ఉంటుందని చెప్పారు మురళీధరన్. బెంగళూరు ఐటీ దాడిలో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని అన్నారు మంత్రి హరీష్ రావు. 1500 కోట్లతో తెలంగాణలో హస్తం పార్టీ గెలవాలని చూస్తోందని అన్నారు. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ప్రస్తుతం 50% కమిషన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని చెప్పారు. దొడ్డిదారిన వైజాగ్ రావాల్సిన అవసరం తమకు లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. రైట్ గా రాయల్ గా హైవే మీదే వస్తామన్నారు. నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం విశాఖొస్తారని తెలిపారు. అక్టోబర్ లేదంటే నవంబర్లో రావచ్చన్నారు. పచ్చకామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు విశాఖ అభివృద్ధి ఆకాంక్ష పట్టదన్నారు. విశాఖలో ఉత్తరాంధ్ర వైసీపీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలో పుట్టి ఉంటే రాజధాని అవసరమేంటో తెలుస్తుందన్నారు మంత్రి బొత్స. స్థానికులు ఆ విషయాన్ని గంటకు చెప్పాలని ఎద్దేవా చేశారు.
స్థానికేతరులకు తమ బాధలేంటో ఎలా తెలుస్తాయని అన్నారు. రాజధాని వస్తే దోపిడీ కుదరదని టీడీపీ వాళ్లు అనుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ మనుగడకు ఈ 4 నెలలు ఆఖరి రోజులన్నారు బొత్స. అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ₹1,00,000 పూచీకద్దు, 2 ష్యూరిటీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది. గతంలో ఇదే కేసులో బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అంగళ్ళు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు నమోదైంది. మొత్తం 179 మంది నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులపై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదించారు. ఫైబర్ నెట్ లోనూ చంద్రబాబుకు 17A చట్టం వర్తిస్తుందని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పీటీ వారెంట్లను బుధవారం వరకు అమలు చేయొద్దని ఏసీబీ కోర్టుకు విన్నవిస్తామన్నారు సిఐడి తరపు న్యాయవాది రోహత్గి. చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ బ్యారెక్ ను ఖాళీ చేయించి బాబు కోసం కేటాయించినట్టు వివరించారు సజ్జల. ఇంటి నుంచి వస్తున్న ఆహారంలో అనారోగ్యం కలిగించేవి ఏవైనా కలుపుతారేమోనని పరీక్షించాకే బాబుకు పెడుతున్నట్లు వివరించారాయన. మీరు పంపే ఆహారం తినడం వల్ల బరువు తగ్గితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు సజ్జల. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. బాబు కోసం స్నేహ బ్యారెక్ ను కేటాయించామని, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏ ఖైదీ కూడా ఉండరన్నారు. ఆయన భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి నిత్యం 3 వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, రోజుకు 3 సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నారా లోకేష్ ట్వీట్ చూసి తనకు మంచిగా అనిపించలేదన్నారు. చంద్రబాబుకు అపాయం ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్న కేటీఆర్, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని అన్నారు. ఆ ట్వీట్ చూసి ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉపవాస దీక్ష గుర్తుకొచ్చిందని అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఇంకొక రోజు దీక్ష కొనసాగిస్తే చనిపోతారని నిమ్స్లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తనను భయపెట్టారని చెప్పారు. ఇది ఏపీలోని 2 పార్టీల వ్యవహారమని మరోసారి చెప్పిన కేటీఆర్, హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలనేదే తన తపన అని అన్నారు. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ను చేపట్టింది. ఇందులో భాగంగా 2వ విమానం భారత్కొచ్చింది. ఇజ్రాయెల్ నుంచి మొదటి విమానంలో 212 మంది భారత్కు చేరుకున్నారు. తాజాగా మరికొంతమంది 2వ బ్యాచ్లో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి భారత్కు ప్రత్యేక విమానంలో వచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధాని మోడీ చెప్పారు. శాంతి సౌభ్రత్వానికి ఇదే సమయమని, మానవ అవసరాలు తీర్చే విధానాలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన మోడీ, అంతర్జాతీయ విశ్వాసానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలని అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు ఆనా లిలియా రివేరా రాఖీ కట్టారు. మోడీని ఓ సోదరుడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఓ విదేశీ రాజకీయవేత్త తనకు రాఖీ కట్టడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆనా లిలియా తలపై చేయి వేసి దీవించారు. భారత్ మెక్సికో సంబంధాలు మరింత సుహృద్భావ ధోరణిలో ముందుకు వెళ్లాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. 5 రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యం, ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదుల మారణకాండకు ప్రతీకగా ఆ సంస్థనే రూపు మాపేందుకు ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. అందుకోసం బోర్డర్లో భారీగా మోహరించారు. యుద్ధ విమానాలను రెడీగా ఉంచారు. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమవుతోంది. ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధమేనని అన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా అమాయకుల మరణాలు
ఆమోదయోగ్యం కాదు అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల మేరకు గాజా స్ట్రిప్లోని పాలస్తీనా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పెట్టెబెడ సర్దుకుని గాజాలోని దక్షిణ ప్రాంతాలకు పయనమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ను సందర్శించారు. హమాస్ చేసిన ఈ యుద్ధంలో గాయపడి మరణించిన వారికి ఇజ్రాయెల్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమాయక పురుషులు, మహిళలకు సాయం చేసేందుకు వచ్చామని చెప్పారు. ఇజ్రాయెల్కు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపడానికి అవసరమైన సాయం చేస్తామని చెప్పారు.